ఆవుల్ని తింటే తప్పేంటి? హిందువుల్లో కూడా తింటారు. లేకపోతే బొట్టు తీసేయమంటే తప్పేంటి? అలాంటిది సనాతన ధర్మం పేరుతో రుద్దటం. ఇట్లాంటి చిత్ర విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఉంటారు కదా! వీళ్ళందరూ కూడా మోడీ ద్వేషులు, హిందుత్వ ద్వేషులు, భారత ద్వేషులు, చైనా ప్రేమికులు, రష్యా ప్రేమికులు, లేదా మతపరంగా పాకిస్తాన్ ప్రేమికులు, ఆఫ్ఘనిస్తాన్ ప్రేమికులు కూడా ఉంటారు. వీళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముస్లింలకు ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళ సంఖ్య పెంచుకుంటారు. మనుషుల సంఖ్య పెంచుకుంటారు. వాళ్ళ ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకుంటారు. ఎంపీ సీట్లు పెంచుకుంటారు. ముస్లింలు ఒక్కసారి వాళ్ళు ఎదిగే క్రమంలో ముస్లింలంతా ఒక నియోజకవర్గంలో వాళ్ళ గ్రిప్ పెరిగే సమయంలో కాంగ్రెస్ను వాడుకుంటారు, కమ్యూనిస్టులు వాడుకుంటారు, బీజేపీ ఏతర పార్టీలైన ప్రాంతీయ పార్టీలు వాడుకుంటారు. ఒక్కసారి వాళ్ళు అక్కడ అయ్యాక రేవంత్ రెడ్డి వెళ్ళి గెలవగలరా? హైదరాబాద్ పాత బస్తీలో రాహుల్ గాంధీలో ప్రియాంకను వచ్చి గెలవగలరా? వాయనాడులో గెలిచారు ఓన్లీ బికాజ్ ఆఫ్ ఐయుఎంఎల్. ఐయుఎంఎల్ కాదంటే అక్కడ కూడా ఓడిపోతారు వాళ్ళు. రాబోయే రోజుల్లో వీళ్ళ బుజ్జగింపు చర్యలు, వీళ్ళ అతి మైనారిటీ ప్రేమలతో జనం విరక్తి చెంది ఇప్పటికే బెంగాల్ లాంటి చోట్ల కూడా బీజేపీకి పట్టం కట్టారు. అస్సాం లాంటి చోట్ల కూడా బీజేపీకి పట్టం కట్టారు. ఈశాన్య రాష్ట్రాలు అష్టలక్ష్ములలో బీజేపీకి పట్టం కట్టారు. క్రమంగా హిందూ పోలరైజేషన్ బికాజ్ ఆఫ్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్, మైనారిటీ అప్పీజ్మెంట్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా హిందూ పోలరైజేషన్ జరుగుతుంది. కాబట్టి బీజేపీకి ఏం ప్రాబ్లంలే, ముస్లింలకి ఏం ప్రాబ్లంలా, పోరాడితే పోయేదేమీ లేదు, 4 సీట్లు కొత్తవి తప్ప అన్నటువంటిది వాళ్ళు కూడా. ఒకసారి వాళ్ళు వచ్చాక హిందూకి అక్కడ సీన్ రాదు. ఇటు హిందూ పోలరైజేషన్ జరిగి అటు వాళ్ళ మతాలు దాళ్ళకు చూసుకుంటే అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళని అడుక్కున్న 4 సీట్లు సంపాదించుకుంటారా? వ్యూహం కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి.